చాలా సంతోషంగా ఉంది. ఈరోజు 57వ కార్యవర్గ ప్రతిష్టాపన మహోత్సవం. సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి ఈ భీమవరం లయన్స్ క్లబ్కి ఈ రోజున మరి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200కు పైగా దేశాలలో 14 లక్షలకు పైగా మెంబర్షిప్స్తో ఒక 50,000కి తగ్గకుండా ఉన్నటువంటి క్లబ్స్తో మరి ప్రపంచవ్యాప్తంగా ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా చేయటం మన ప్రెసిడెంట్ ఆఫ్ భీమవరం లయన్స్ క్లబ్ గోపిశెట్టి మురళీకృష్ణారావు గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. దీంతోనే మనం మీటింగ్ని ఆర్డర్లోకి తీసుకురావడం, మీటింగ్ స్టార్ట్ చేయడం, ఎండ్ చేయడం అన్ని కూడా ఇది అధికార చిహ్నం కాబట్టి ఈ గ్యాలరీని మన ముఖ్య అతిథి అయినటువంటి లైన్ కృష్ణరావు గారి చేతుల మీదుగా లైన్ గోపిశెట్టి మురళీకృష్ణరావు గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాం. మరి 109 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రపంచ మేటి స్వచ్ఛంద సంస్థ అయినటువంటి లయన్స్ క్లబ్లో మనం భీమవరానికి ఒక 56 సంవత్సరాలు పూర్తి చేసుకుని 57 సంవత్సరాలు అడుగుపెట్టడం, ఇటువంటి సందర్భంలో మాకు ఈ లయన్స్ క్లబ్లో పనిచేసే అవకాశాన్ని రావడానికి గల కారణమైనటువంటి మా మునుపటి లయన్స్ క్లబ్ 56 మంది అధ్యక్షులకి, కార్యవర్గ సభ్యులకి, వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. సహజంగా లైన్ అంటే క్రూర జంతువు, కానీ ఈ లైనిజంలో లైన్ అంటే ఒక మానవత్వం. మన అడవిలోకి వెళ్ళేప్పటికీ లైన్ ఆధిపత్యం, లైనిజంలో లైన్ అన్న ప్రతి ఒక్కరిది ఒక నాయకత్వ లక్షణం. అదేవిధంగా అడవిలో జంతువు వేటాడుతుంది, కానీ ఇక్కడ మన లైనిజంలో ఉన్న ప్రతి మనిషి ఇంకో మనిషికి ఏదో రూపంలో సహాయం చేస్తాడు. ఈ లైనిజం మాత్రం పూర్తిగా మానవత్వం. మరి ఇటువంటి గొప్ప సంస్థలో పనిచేసే అవకాశాలు వచ్చినందుకు మేము అందరం చాలా గర్వపడుతున్నాం. లైనిజం ఏం చేసిందంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ ప్రపంచానికి చూపుని ప్రసాదించిందని చెప్పడంలో నేను గర్వపడతామని ఎటువంటి సందేహం లేదు. కోట్లాది మందికి కంటి చూపు ఆపరేషన్ చేయించి లైనిజం ద్వారా వాళ్ళకి ఇంకో జన్మనిచ్చారు. దీనికి కారణమైనటువంటి లైనిజంలో ఉన్న ప్రతి సభ్యునికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దగ్గర 6 లక్షల రూపాయల సేవా కార్యక్రమాలు మా లైనిజం స్టార్టింగ్ రోజునే మా సెక్రటరీ. మీరు అనేక సంఘాలు అయ్యారు, మీకు లైన్స్ అనేది కాదు. భీమవరంలో సంఘాల్లో ఉన్న ఏకైక మెంబర్ ఎవరంటే గోపిశెట్టి మురళీకృష్ణ గారు. అన్ని సంఘాలు ఆయన ఎక్సలెంట్ ఏంటంటే మేమేదో కొన్ని సంఘాల్లో ఉంటామండి. ఆయన రైతు సంఘంలో కూడా రైతులు వచ్చారు. మీకు ఆయన ఇంతకుముందు సప్లై చేయాలంటే చామర కామర్స్లో ఉండొచ్చు, లేదా వేరే సంఘాలు ఉండొచ్చు, కానీ రెడ్ క్రాస్లో ఉండొచ్చు, ఇంకోటి రైతు సంఘంలో కూడా కీలకమైన వ్యక్తి చెప్పేసి ఇప్పుడు రైతు సంఘం పెద్దలందరూ వచ్చి చెప్పడం జరిగింది. అంటే ఇంకా ఆయన అయినా పొద్దున్న లేస్తే అంటే కనుక సర్వీస్ అనుభవదావలో ఉన్నటువంటి స్కూల్ పిల్లలందరికీ 8 లక్షల మంది 10 లక్షల మంది ఉచితంగా ఐస్ క్లీనింగ్ చేస్తాడు. సో కళ్ళజోళ్ళు ఏమైనా పరిస్థితి వస్తుంది మా భీమవరం లయన్స్ క్లబ్ ద్వారా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది, అది చేయడం జరుగుతుంది. ఇది ఈ సంవత్సరం అనితర ఈ బాధ్యతని గోపిశెట్టి మురళీకృష్ణ గారు తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం అంతా కూడా మన కొడుకున్నా తిన్నా ఏం ఆలోచించేది విజన్. ఆ విజన్ గురించి ఆలోచించి పర్టికులర్గా అన్ని క్యాన్సర్స్ ప్రివెంట్గా ముందుగా గుర్తించే కనుక ప్రాథమిక దశలో గుర్తింటే సో 100% కూడా వాడు సర్వే అయ్యే అవకాశం ఉంది. వెస్ట్ గోదావరిలో తీసుకుంటే కనుక అత్యధికంగా ఈ క్యాన్సర్ డిటెక్ట్ అయ్యింది పాలకొల్లు అండ్ భీమవరం సరౌండింగ్స్. ప్రథమ స్థానంలో ఉన్నారు వాడు. పిల్లలకి మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఈ సోషల్ ప్రాజెక్ట్ తీసుకుంటే కనుక ఐ రిక్వెస్ట్ గోపిశెట్టి మురళీకృష్ణ గారు ఈ 2 సోషల్ ప్రాజెక్ట్స్ని తీసుకుని రాబోయే రోజుల్లో భీమవరం చరిత్రలో ఈ సంవత్సరం ఒక అద్భుతమైన సంవత్సరంగా ఉండాలని కోరుకుంటూ ప్రమాణ స్వీకారం చేసిన కృష్ణారావు గారికి, వారి టీంకి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భీమవరం లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గోపిశెట్టి మురళీకృష్ణారావు గారు టీం వారికి కొత్త గ్రూప్ నా ఆశీర్వచనాలు. భీమవరం లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారైన గోపిశెట్టి మురళీకృష్ణ గారికి, వారి టీంకి ఈ సంవత్సరం అంతా కూడా
చాలా మంచి సేవా కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భీమవరం లయన్స్ క్లబ్కు అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరిస్తున్న మరి గోపిశెట్టి మురళీకృష్ణుడికి మరి ఈ లైనిజాన్ని మంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని, భీమవరంలో లైనిజం ద్వారా మంచి సేవలు అందించి మరి మనం అందరి మనల్ని పొందాలని ఆశిస్తూ మరి విషింగ్ యూ ఆల్ ద టీమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఆక్వేడ్ లైన్స్లో, అలాగే లైన్ చిత్తారావు గారు ఆక్వేడ్ లైన్స్ క్లబ్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏలూరుపాడు లైన్స్ క్లబ్ నుంచి ఎం రవివర్మ గారు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే పాలకోడే లైన్స్ క్లబ్ నుంచి పాలేశ్వరరావు గారు వచ్చారు. ఆక్వేడ్ నుంచి లియో ప్రెసిడెంట్స్ అలాగే సతీష్ గారు ఆక్వేడ్ నుంచి వచ్చారు. వారిని కూడా సభపరిచయం చేస్తున్నా కోరుతాను. థ్యాంక్ యూ. ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ ఇలా గ్రీటింగ్స్ చెప్పడానికి వచ్చి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.